లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ చీరాల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని దండుబాటు కాలువ గట్టుపై నివాసం ఉంటున్న 30 నిరుపేద కుటుంబాలకు ఆసరా నిలిపారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు ఆ సంస్థ ప్రతినిధులు అందించారు. చీరాల పట్టణంలోని దండుబాటు కాలువ గట్టుపై నివాసం ఉంటున్న 30 నిరుపేద కుటుంబాలకు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ చీరాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ రావిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల సహకారంతో సోలార్ లైట్లు, దుప్పట్లు, చాపలు, నిత్యావసర సరుకులు అందించారు. సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా చీరాలలో పేద దివ్యాంగ ప్రజలకు సంస్థ తరపున సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. నిరుపేద కుటుంబాలకు చేయూత అందించేందుకు సంస్థ నెలకొల్పబడిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, సాంబయ్య, దయాకర్, శివపూర్ణ, నిసి, గ్రేస్ బాబు, రాజు, కుమార్, గోపి, భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి హెల్ప్ చేయడం. ఈ సంస్థ అధినేత అయినటువంటి రావిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారు చీరాలలో పుట్టి చీరాలలోనే విద్యాభ్యాసం చేసి అమెరికాలో స్థిరపడటం జరిగింది. వారి యొక్క జన్మభూమి అయినటువంటి చీరాల అవటంతో చీరాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ తమ వంతుగా హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థను స్థాపించి గత 5 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అయితే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ద్వారా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఎల్లవేళలా వాళ్ళకి సాయశక్తులు ఉన్నంత వరకు హెల్ప్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే వారి యొక్క కుటుంబాన్ని మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా సెటిల్ అవ్వాలని చెప్పి మనం కోరుకున్నాము. ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చీరాల కొత్తపాలెం పంచాయతీ పరిధిలో నివసించే 30 నిరుపేద కుటుంబాలు చాలా అధ్వాన స్థితిలో బతుకుతా ఉన్నారు. వారు ఉండే ప్రాంతం ఒక పొలం గట్టు కాలువ పక్కన చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి కరెంట్ సదుపాయం లేదు, నీటి వసతి లేదు. అయితే వీరిని లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థ గుర్తించి వీరికి సహాయం చేయాలని చెప్పేసి వీరి యొక్క పరిస్థితిని సంస్థ అధినేత అయినటువంటి రావిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి వారికి లైట్ నిమిత్తం వెలుగు కోసం ఇలాంటి సోలార్ లైట్ ని బహోరించినారు ప్రతి ఇంటికి. ఇది ఎండలో ఉన్నప్పుడు పవర్ ని కన్జ్యూమ్ చేసుకుని వెలుతురిస్తుంది. అంతేకాకుండా దుప్పట్లు, చేపలు, 5 కేజీల రైసు బహుకరించినారు. ఇందుని బట్టి వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఆర్గనైజేషన్ ఎల్లవేళలా ఇలాంటి కార్యక్రమాలు జరిపించాలని చెప్పి కోరుకుంటూ మీ తరపున, మా అందరి తరపున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీరాల పట్టణంలోని పాపరాజు తోట శ్రీ పోలేరమ్మకు ఆషాఢ మాస సారె వేడుక వైభవంగా జరిగింది. 108 మంది మహిళలు సారె వస్తువులతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. ముందుగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపారు. చీరాల పట్టణంలోని పాపరాజు తోట శ్రీ పోలేరమ్మకు ఆషాఢ మాస సారె వేడుక వైభవంగా జరిగింది. 108 మంది మహిళలు సారె వస్తువులతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. ముందుగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం పోలేరమ్మ తల్లికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సారె